మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6,000 నుంచి పెన్షన్ 7,000 అదే 7,000 ఇచ్చారు. అంటే గతంలో 3,000 ఉన్నదాన్ని 4,000 చేశారు. అంటే గత 3 నెలలు 3,000 ప్లస్ ఒక 4,000 7,000 ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? జనాలు పండగ చేసుకుంటున్నారండి. గతంలో స్టార్టింగే పాపం ఆయన పాదయాత్రలో నేను 2,000 3,000 చేస్తా అని మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు అవ్వాతాత అని ముందు సంతకం కూడా దాని మీద పెట్టాడు. ఆయన పెట్టగానే ఇచ్చేటప్పుడు మాత్రం 2,250 రూపాయలు అని స్టార్టింగే ఎండింగ్ అన్నట్టు ఆయన ప్రభుత్వానికి అదే ఫస్ట్ స్టార్టింగ్. అదే ఆయన కావాల్సిన పొడుచుకున్న వెన్నుపోటు కూడా ఆయనే పొడుచుకున్నాడు. అది జనాలకి ఇచ్చిన మాట నెరవేర్చేది ఒక్క చంద్రబాబు నాయుడే. అది తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చింది. 3,000 అన్నాడు, 3,000కి 1,000 రూపాయలు అన్నాడు, 1,000 రూపాయలు 4,000. 3 నెలల నుంచి ఏప్రిల్ నుంచి ఆగింది 1,000 రూపాయలు కూడా 3 నెలలు 3,000 కలిపి మొత్తం 7,000 వాళ్ళు ఇచ్చారు. జనాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. 7,000 రూపాయలు పక్కన వైసీపీ వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చెప్పుకోరు కానీ అంటే ఇచ్చామని తెచ్చుకున్నామని. కాకపోతే ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఇంక 2 సంవత్సరాలు నాకు ఏం మాట్లాడాలంటున్నారు ప్రభుత్వం, అదేమంటే తెలుగుదేశం ప్రభుత్వం అని. ఇప్పుడు ఒక పక్కన చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు అనేక అప్పులు తీసుకొచ్చి ఇచ్చెళ్ళాడు. ఇప్పుడు ఎటువంటి అప్పులు లేకపోకుండా మా అప్పులకి వడ్డీలు కట్టడం సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే ప్రజలకి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇస్తాడు, లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు? ఆయన 14 ఏళ్ళుగా సీఎంగా చేశాడు. 45 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. ఆయన ఏ విధంగా చేయగలడో మొన్న జనాలు చాలా తప్పు చేశారు. ఆ 5 సంవత్సరాలు ఆయన ఉన్నట్టయితే ఈ అమరావతి మరి ఇంకో ఎక్కడో హైదరాబాద్తో పాటు దాటి వెళ్ళేది. కానీ మన జనాలు పిచ్చిగా ఒక ఛాన్స్ అనేలేకే ఎర్రితనంగా నమ్మారు. ఆ ఎర్రితనంలో జనాలు చాలా మునిగిపోయారు. 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు జగన్ బాబు గారు. మళ్ళీ అదే ఈ 5 సంవత్సరాల్లో ఆ 20 ఏళ్ళు పూర్తి చేస్తారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఈరోజు రాష్ట్రం మొత్తం పండుగ చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. పండుగ ఏంటి, సంబరాలు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. ఎవరేమో మా జగనన్న చేసినట్టు ఈయన కూడా అదే 250 పెంచి లేదా ఒక 500 పెంచిస్తాడేమో అనుకున్నారు. కానీ ఒక శంషీర్ మగవాళ్ళలాగా చంద్రబాబు అంటే మాట మీద ఉండే మడం తిప్పం, మాది మాటం తిప్పే వంశం కాదు, ఏదో చెప్పుకొచ్చాడు జగన్ బాబు. అలా మాట చెప్పకముందే ఆయన చేసిన దాన్ని నెరవేర్చాడు. అలాగే ఆయన పెట్టిన మొదటి సంతకం ఉద్యోగస్తులకు పెట్టాడు. ఏదో 4,000 ఇస్తా అన్నట్టుగానే ఆయన ఉద్యోగాలది చేసుకుంటూ వస్తున్నాడు. ఇటు పెన్షన్ కూడా ఇంటింటికి ఏదో నానా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంటింటికి సచివాలయాల్లో వాలంటీర్లు లేకపోతే జీతాలు పింఛన్లు రావు, వీళ్ళని ఇబ్బంది పెడతారు, ముసలా ముత్తకాలని ఎంత తెల్లారి 4 చంద్రబాబు నాయుడు గారు ఆయనతో సహా ఎంతమంది అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనాల్లోకి వెళ్ళమని ఆయన ప్రకటించారు. ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ ఇవాళ డబ్బులు పంచడం కూడా జరిగింది. గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. చేస్తారు. ఆయన మాట అంటే మాటేనండి. ఆయన వయసులో కూడా 18 గంటలు కష్టపడుతున్నాడంటే ఆయన చూసి మరి 45 ఏళ్ళన్న కుర్రోడు మరి ఏం చేస్తాడో చూడాలి. ఒక ఛాన్స్ అని మరి ఇంట్లో కూర్చొని 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. మరి 20 సంవత్సరాల దాకా అమరావతి రైతులను ఎంతో మందిని అల్లాడించి ఆకులు మేపించాడు. ఆ అమరావతిలో తెలుస్తుంది ఇప్పుడు ఆ 5 సంవత్సరాలు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో వెళ్ళమని ఒకసారి